రాసినప్పుడు వినండి, కర్ర గడ్డి కొయ్యకాలు కాలిపోతుంది, బంగారం వెండి వెలగనరాలు నిలుస్తాయి. ఈరోజు నీ చేసే పరిచర్య పెద్దగా ఉండాలి, ఎన్నో సంఘాలు ఉండాలి, కొన్ని వేల మంది మనుషులు ఉండాలి. ఈ రోజున చాలా సంఘాల నుంచి మనుషులను లాగేసుకుని వాళ్ళ దగ్గర భోగేసుకున్న అగ్రత మహారథులు మన క్రిస్టియన్ కమ్యూనిటీలో ఉన్నారు. వాళ్ళు ఆ ఊరు రాకపోయినా కానీ బొమ్మ పెట్టి ఆడి చేస్తారు. బొమ్మాటలు, తెరబొమ్మలు. వాళ్ళ దగ్గరకు రాకపోయినా బొమ్మ పెట్టి ఆడించేస్తారు. అది బైబిల్ పరముగా వాక్యానుసారమైన పరిచర్య కాదు. కానీ ఏంటో కానీ క్రైస్తవులు ఆలోచించక ఆ బొమ్మాట చూడడానికి పోతారు. ఏమంటే వీళ్ళు రక్షణ గురించి ప్రశ్నించగలరా, వీళ్ళకి రక్షణ కలిగించే బోధన ఇవ్వగలరా, తన జీవితాన్ని వాళ్ళ ముందు చూపించగలరా, వాళ్ళ కుటుంబ సంక్షేమం కొరకు ఏమైనా బతకగలరా. కానీ ఏంటో మన వాళ్ళకి ఆ సేవకులంటే ఇష్టం. మళ్ళాటో దగ్గర వచ్చారా, రక్షించబడ్డావా ఏంటి, నీ రక్షణ అనుభవం, నీ జాబ్ లో నీ సాక్ష్యం ఏంటి, నీ భార్యతో ఇలా కాపాడ్డావా ఏంటి, ఇలా ప్రశ్నిస్తారు కదా సంఘంలో పెద్దలు. అలాగే సంఘంలో సేవకుడు ఇలా దగ్గర అవ్వాలంటే మన వాళ్ళకి ఎంత ఒళ్ళు మండిపోద్దో. విచ్చలవిడిగా వదిలేసే దగ్గరకు పరుగులో పోయే దుర్మార్గపు కాలం ఇది. నన్ను మీరు మన్నించారు. కానీ సేవకులారా, మీకు ప్రోత్సాహకరమైన మాట చెప్తాను వినండి. మీ పరిచర్యలో గడ్డి కర్ర కొయ్యకాలు కూర్చున్నామని ప్రయత్నం చేయకండి. ఎందుకని కాలిపోయేది ఒక రోజు. జనం ఎక్కువ ఉన్నారా నీకు నష్టమే, సంఖ్య పెరిగిందా సమస్యలు పెరిగా ఎదుర్కో. అర్థమైందా అండి? దేవుడిచ్చిన బంగారం వెండి వెలగల లాంటి అద్భుతమైన పరిచర్య దేవుని కొరకు కడదాం. అది దేవుని ముందు ప్రజెంట్ చేద్దాం. ప్రభా, మీరేలో నాకు ఇచ్చిన మనుషులు, వీళ్ళు రక్షణ అనుభవంలోకి నడిపించగలిగాను, ఇగో నీ ముందు వారిని నేను ప్రదర్శిస్తున్నానని తీసుకుపోదాం. అలాంటి ఆశ లేక మనకు కూడా ఏమాశ వస్తుంది తెలుసా? ఆయన దగ్గరికి 80,000 వెళ్తారంట, ఈ దగ్గరికేమో 30,000 వెళ్తారట, ఈ దగ్గరికేమో 10,000 పోతారట, వీళ్ళ దగ్గరికేమో 5,000 పోతారట. నిజంగా వాళ్ళు రక్షణలోకి నడిపించిన వాళ్ళేనా వీళ్ళు? ఏ సంఘంలోంచో ఆ సంఘంలోంచో ఈ సంఘంలోంచో వీళ్ళందరూ లాక్కు రాబడిన వాళ్ళు. వారి వంకర మాటల చేత మనుషులను ఈడ్చుకుని పోయేటువంటి దొంగల వీళ్ళు. నేను చెప్పలేదండి ఈ మాట. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో పౌలు భక్తుడే చెప్పాడు, వారు తమ వంకర మాటల చేత మీ మధ్యలోకి వచ్చి మీలో కొంతమందిని ఈడ్చుకుని పోతారు వాళ్ళు. ఈ రోజు నా వంకర మాటలు, నీ భాష చెప్పింది పెద్ద బోధ కాదు, మేమే పెద్ద బోధ చేస్తాం, మీ భాష గారి దగ్గర ఆవరణ లేదు, మా దగ్గర వరాలు ఎక్కువ ఉన్నాయి వింటున్నారా? మీ భాష గారు నెత్తి మీద చెయ్యేసినా నీకేం తగ్గదు, మేము నెత్తి మీద చెయ్యి కూడా వేయక్కర్లా, మీ ఉప్పంటి మీద పడిపోతారు, మేము బాగా పడగొట్టువారు. నన్ను నాకు అందించారు మీరు. ప్రియులారా వినండి, ఈ రోజు నాది చర్చ్ మినిస్ట్రీయా? ప్రూవ్ చేయి, అదేనా చర్చ్ మినిస్ట్రీ? నువ్వు సువార్త చెప్పావా, శిష్యులు చేయించావా, నాయకత్వం నేర్పించావా, నీ సంఘంలో వాక్యంతో పెంచావా, అతని ఆత్మీయ క్షేమాభివృద్ధిని కోరుతున్నావా, అతని గృహానికి వెళ్ళి దర్శించావా, అతని ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టావా? నేను పేరు కూడా చెప్తాను, నాకేం పెద్ద అనుమానమే లేదు, నేను ఎప్పుడో బతికించిన సేవకుడిని. అమ్మా వింటున్నారా? ఏమండి శ్యామ్ కిషోర్ గారు, ఏమండి సతీష్ కుమార్ గారు, ఏమండి బెల్లంపల్లి ప్రవీణ్ గారు, ఏమండి మా విశాఖపట్నం శ్రీకల్పాల్ గారు, ఏమండి విజయవాడ ప్రదీప్ గారు, ఏమండి పెద్ద పెద్ద అగ్రత మహారాజులు, వీళ్ళంతా కూడాను వేల సంఖ్యలో మనుషులు లాగేస్తున్నారు. ఇదేనా దేవుడు మీకు నేర్పించిన పరిచర్య? సేవకుల దగ్గర నుంచి లాక్కుపోయి మీ పబ్బాలు గడుపుకొని వాళ్ళ పట్టెలోని కాస్త మీ పెట్టెలో పోయించుకుంటున్నారు, ఆ పెట్టెలో కాస్త తీసి మీ పట్టలో పోసుకుంటున్నారు. ఎందుకంటే ఏడ్చింది మీ దగ్గర ఫిలాసఫీ. విశ్వాసుల పట్టెలోని తీసేసుకొని పెట్టెలో పోయించి ఆ పెట్టెలోని కాస్త తీసుకుని పొట్టల్లో పోసుకొని మీరు మహారాజులు అయ్యారంటే, ఇలాంటి కష్టపడి పనిచేసుకునే సేవకులు ఏడిపిస్తున్నారంటే పరలోకంలో తీర్పు ఉంది మీకు. నిశ్చత్వంలో వినట్టు తీర్పు ఉంది. నేను బెదిరించడానికి ఏ మాట అంటలేదు సుమి. అది వాక్యానుసారమైన పరిచర్య కాదు, అది మినిస్ట్రీయే కాదు. కాకపోతే మరి ఏంటండి అంటారేమో, నేను కోగట్పల్లిలోనే అరిచాను ఈ మాట. దేవుని పేరట జరుగుతున్న సాతాను పరిచర్య. ఇక్కడ ఉన్నారా లేదా? ఎవరి పేరున జరుగుతుంది?
ఏంటాల బెక్క చచ్చిపోయారంటే ఫ్రీగా ఉండండి. నేను మిమ్మల్ని మీరే లక్ష్య పడిపోయారంటే మీరు బెదిరిపోతాయి. చెప్పండి, ఎవరి పేరు మీద జరుగుతున్నది? సాతాను అంటే మా దేవుడి పేరు మీద జరుగుతుంది. అది శాటనిక్ మినిస్ట్రీ. యేసు ప్రభు పరిచర్యలు ఏముందో తెలుసురా ప్రియులారా? వినండి, యేసు ప్రభు పరిచర్యలో ఏముంటారో తెలుసా? యేసు తనతో ఉంచుకోవడానికి పిలుస్తాడు. పిలిచిన తర్వాత వారి కొరకు ప్రార్థన చేస్తాడు, వారికి బోధ చేస్తాడు, వారిని గద్దిస్తాడు, వారిని ప్రోత్సాహపరుస్తాడు, వారితో కలిసి పడుకుంటాడు, వారితో కలిసి శిష్యులుగా తయారు చేస్తాడు. అదండి క్రిస్టియన్ మినిస్ట్రీ. అంతేగాని ఆడి సంఘంలో ఈడి సంఘం నుంచి మనుషులు పీకొచ్చేసి నువ్వు పెద్ద అగ్రత మహారాజులు అయితే అది లేఖనానుసారమైన పరిచర్య, వల్లకాడు సేవ. అదొక సేవ అంట. నేను ఖండించా. మీరేమని అనుకోండి, ఈ రోజున అందరూ నోరు పూసుకుండబట్టే ప్రియులారా ఇలాంటి వాళ్ళ దగ్గర మనలో పోతున్నారు. మీరు చెప్పరు, అమ్మ ఎందుకులండి ఇంటి మీద రాయడం ఎందుకు, ఒళ్ళు కాయడం ఎందుకు, అది దొరుకుంటూ వచ్చి నా మీద పడుతుంది కదా. మీరు ఇంటి మీద రాయేసి ఒళ్ళు కాయడం ఎందుకు అనుకుంటే వాళ్ళు క్రీస్తు సంఘం మీద రాలేస్తున్నారండి. దాని రాళ్ళతో కప్పేస్తున్నారు ఈ సంఘాన్ని. ఏమి స్పృహ ఉండదు, మనకి ఆలోచన ఉండదు, భారం ఉండదు, బాధ్యత ఉండదు. ఇలా మాబోటి వచ్చేవాడు ఆ పేరు పెట్టి చెప్పాలేటండి అని పౌరెందుకు పేరు పెట్టి చెప్పినా అప్పుడు బాబు తిమోతి ఆడ దుర్బోధకుడు చేకట్ట, బాబు తిమోతి వీడు దుర్బోధకుడు చేకట్ట పేరు ఎందుకని పెట్టి చెప్పాడు ఆయన. తెలియాలి వీళ్ళకి వాళ్ళ పేర్లు కూడా ఏంటో, లేకపోతే మోసగించబడతారు వీళ్ళ చేత. కనుక ప్రియమైన స్నేహితులను మీరు నన్ను మన్నించాలి. ఈ రోజున ఇటువంటి భయంకరమైన క్లిష్టమైన రోజుల్లో ఈ తరములో మనల్ని పెట్టాడు. మన యొక్క బాధ్యత మనం సరిగా నిర్వర్తించకపోతే మరో తరానికి మంచి క్రైస్తవ్యం మిగలదు. క్రిస్టియన్ స్క్రాప్ మన పిల్లల ఒళ్ళో పోస్తాం. బతకడమ్మా క్రైస్తవులుగా ఏం బతుకుతారు? వారి చేతిలో క్రైస్తవ చెత్తపడేశావు. నీ కూతురు ఒళ్ళో, నీ కొడుకు ఒళ్ళో, నీ మనవడి ఒళ్ళో, నీ మనవరాలి ఒళ్ళో క్రైస్తవ చెత్తపడేసి బతుకో క్రైస్తవుడుగా మనంటారు. ఏం బతుకుతామండి? మా దగ్గర ఏం విలువలు ఉన్నాయి, మాకేం విషయాలు తెలుసాయి? నేను అంటాను, వాళ్ళ క్రైస్తవ చెత్తను చూసుకుని బతకలేనటువంటి వారు ఎవరిని నేరస్తులు గెలుచుతారో తెలుసునా? ఈ తరములో ఉన్న నిన్నే నేరస్తులు గెలుస్తారు. క్రిమినల్, నేరస్తుడివి. మరో తరానికి అర్థవంతమైన క్రైస్తవ్యం మిగల్చాలన్న భారం లేక, బాధ్యత లేక నేను బాగున్నానా సరే సరే తర్వాత వచ్చినోడు ఏమైతే ఏం కావాలి అన్నట్టుగా అంత నిర్లక్ష్యంగా బతికే మనము వినండి ప్రియులారా, మనం నేరస్తులమని అనుకోవాలి. అట్లీస్ట్ అప్పుడన్నా కనుక కొంచెం చైతన్యమైన వస్తుంది మన లోపల. మీరేం బిగిసిపోకండి. వంద మాట కొంచెం గట్టిగా చెప్పారు, గట్టిగా చెప్పాలిగా మరి నాకు